హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నేను మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి బాగా ఉపయోగపడేవి. సో అవి ఏంటేంటో మీతో షేర్ చేస్తాను. చాలా బాగున్నాయండి అవైతే మాత్రం. సో అవి ఏంటో మీతో షేర్ చేస్తాను. అలాగే నేను పూజా మందిరం అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లల కోసం కొన్ని స్నాక్స్ అయితే చేశాను. సో వ్లాగ్ అంతా చివరి వరకు చూస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఈ వ్లాగ్ నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నేనైతే ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నిన్నటి వీడియోలో 1000 అడిగాను. సో అందరూ 1000 మెంబర్స్ చేశారు. సో ఇవాల్టి వ్లాగ్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ఉపయోగపడుతుంది కాబట్టి ఒక 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే పూజా మందిరం నేను ఎలా క్లీన్ చేస్తానంటే ఇదిగోండి చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే పువ్వులు అవన్నీ కూడా తీసేసి ఒక కవర్లో అయితే పెట్టేసుకుంటాను. ఆ కవర్లో పువ్వులు అవన్నీ కూడా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వాటర్లో అట్లా కలిపేస్తారనమాట. సో ఆ తర్వాత లేదు అనుకుంటే మేడ మీద మొక్కలు ఉంటాయి కదా, సో వాటిల్లో కూడా వేసేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. సో ఇంకా మొత్తం పువ్వులన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఫొటోస్కి ఫస్ట్ అయితే బొట్లు ఉంటాయి కదా, పసుపు కుంకుమ పెట్టిన బొట్లు అవన్నీ కూడా తుడిచేసాను అనమాట. సో న్యూస్ పేపర్స్ ఏమీ లేవండి, అందుకని చెప్పేసి ఇంకా కింద ఎక్కడా పెట్టకుండా అక్కడే మందిరంలోనే ఫస్ట్ ఫొటోస్ అన్నిటికీ ఆ బొట్లు అవన్నీ కూడా నీట్గా తుడిచేసి ఆ తర్వాత ఆ ఫొటోస్ అన్నీ కూడా కింద షెల్ఫ్లో పెట్టాను అనమాట. అంటే కింద పెట్టకుండా షెల్ఫ్లో పెట్టేశాను. ఆ తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది పెట్టి తుడుస్తున్నాను. ఎందుకంటే కొంచెం జిడ్డుగా ఉంది. అంటే ఈ పూజ చేసేటప్పుడు కొంచెం ఒత్తు పెద్దది పెట్టడం వల్ల కొంచెం మసి అది అంటుకొని ఉందన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం జిడ్డుగా ఉంది. సో కొంచెం లిక్విడ్ పెట్టేసి కడిగేసి ఆ తర్వాత ఇదిగోండి వాటర్లో ముంచి తుడిచేస్తూ ఉన్నా. మామూలుగా అయితే మాత్రం కర్పూరము జవ్వాది పౌడర్ తోటి క్లీన్ చేస్తా. ఇవాళ కొంచెం జిడ్డుగా ఉంది కాబట్టి విమ్ లిక్విడ్ అయితే వేసి మొత్తం అంతా నీట్గా తడి క్లాత్ పొడి క్లాత్ పెట్టి తుడిచేసా. ఇది క్లాత్ కాదండి, ఇది టిష్యూస్ లాగా ఉంటాయి, కొంచెం రబ్బర్ షీట్ లాగా ఉంటుంది అనమాట. సో వీటిని ఏమంటారో నాకు తెలీదు. మనం రీయూజ్ చేసుకోవచ్చు క్లాత్ లాగా అనమాట. వాటర్ పీల్చుకుంటుంది, నీట్గా తుడుస్తాం. అందుకని చెప్పేసి ఇవైతే ఒక 2 పెట్టుకున్నాను, ఫొటోస్ తుడవడానికి ఆ తర్వాత ఆ మందిరం తుడవడానికి సపరేట్గా అనమాట. సో ఫస్ట్ అయితే బొట్లన్నీ తుడిచేసాను కదా, తుడిచేసిన తర్వాత మందిరం క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ తెచ్చుకొని అందులో కర్పూరము జవ్వాది పౌడర్ ఈ 2 వేసేసి మళ్ళీ ఇంకొక టిష్యూ ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా వాటర్లో ముంచి ఫొటోస్ని తుడుస్తున్నా. ఫస్టే బొట్లు అవన్నీ నీట్గా తుడిచేసామనుకోండి, ఆ తర్వాత మళ్ళీ మనం తడి క్లాత్ పెట్టి తుడిచినప్పుడు ఫోటో ఫ్రేమ్ అనేది నీట్గా ఉంటుంది. మనం ముందుగానే తడి క్లాత్తో కనుక బొట్లు తుడిచామనుకోండి ఫొటోస్ అన్నీ కూడా మచ్చలుగా అనిపిస్తాయి. అందుకని నేను ఎప్పుడు కూడా బొట్లన్నీ ఫస్ట్ తుడిచేస్తా. బొట్లు అవన్నీ కూడా తుడిచిన తర్వాత మళ్ళీ తడి క్లాత్ పెట్టి తుడుస్తాను అనమాట. 2 టైమ్స్ తుడుస్తాను ప్రతిసారి. సో ఫొటోస్ అవన్నీ కూడా నీట్గా తుడిచేసి మళ్ళీ ఎక్కడవక్కడ పెట్టేశాను. అయితే ఫస్ట్ ఇదిగోండి ఇవన్నమాట నేను మీషో నుంచి తెప్పించింది. ఆల్రెడీ మందిరంలో ఇదిగోండి చూస్తున్నారు కదా, సిల్వర్ కలర్ది పీట అయితే ఒకటి ఉంది. సో దాని మీద పెద్ద ఫోటో పెట్టాను కదా. సో నా దగ్గర చిన్న విగ్రహాలు ఉన్నాయండి, వినాయకుడిది, వెంకటేశ్వర స్వామిది, ఇట్లా విగ్రహాలు ఉన్నాయి. సో ఆ విగ్రహాలు పెట్టడానికి ఇలా చిన్న పీటలు అయితే తెప్పించాను. భలే క్యూట్గా ఉన్నాయి. అసలు రీజనబుల్ ప్రైస్ అనమాట. 6 వచ్చాయి. 6 కలిపి 161 రూపీస్కి అయితే వచ్చాయండి. వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మరి స్టాక్లో ఉన్నాయో లేవో మరి నాకైతే తెలీదు. అంటే నేను మళ్ళీ ఇందాక చూశాను అనమాట, అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. సో మీరు ఎవరైనా ఒకవేళ మీకు స్టాక్లో ఉంటే తెచ్చుకోండి. చాలా రీజనబుల్ ప్రైజు, 161 రూపీస్ అనమాట. ఇవి చాలా మేలు, అసలు భలే క్యూట్గా ఉన్నాయి. నాకైతే భలే నచ్చేసాయి. అసలు ఎంత బాగున్నాయో అసలు. చూడండి మొత్తం అంతా గోల్డ్ కలర్ షైనింగ్ తోటి మధ్యలో పీకాక్ డిజైన్ వచ్చింది. మొత్తం అంతా చాలా బాగుంది. మనం ఇట్లా పీటల మీద విగ్రహాలు కానీ లేదా ఏదైనా నైవేద్యాలు లేకపోతే దీపాలు పెట్టుకోవడానికి మనం బయట తులసికోట దగ్గర ఏదైనా ప్రసాదాలు అవి పెడుతూ ఉంటాం కదా, సో అప్పుడు ఈ పీటలు అట్లా పెట్టేసి దాని మీద కొంచెం ఆ నైవేద్యం చిన్న ప్లేట్ పెట్టేసిన బాగుంటుంది. అంటే కింద పెట్టాము అన్న ఫీలింగ్ లేకుండా పీట మీద పెడితే నాకైతే భలే నచ్చాయండి. అసలు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నీట్గా ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారనమాట. అన్నీ కలిపి 161 రూపీస్ అండి.
6 వచ్చాయి, మొత్తం 6 పీటలు. చూడండి లక్ష్మీదేవిని పెట్టాను, తర్వాత వినాయకుడిని పెట్టాను, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని పెట్టాను. సో మొత్తం అంతా చిన్న చిన్న విగ్రహాలన్నిటిని కూడా పీటల మీద పెట్టేశాను అనమాట. ఎంత కలగా ఉందో. ప్లస్ మనకి పూజా మందిరంలో క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంటే కింద పెట్టామనుకోండి డస్ట్ ఏదైనా కింద ఉండిపోద్ది. సో ఇవనుకోండి ఇప్పుడు పీటను తీసేసి తుడుచుకోవచ్చు కదా నీట్గాన. సో అందుకని చెప్పి ఇదిగోండి మొత్తం అంతా అమ్మవారిని అంతా ఇలా పీటల మీద పెట్టేశాను. బుల్లి బుల్లి పీటలు మందిరం అంతానా. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే అస్సలు ఏమాత్రం డౌట్ పడకుండా తీసుకోండి. ఇంకా వరలక్ష్మి వ్రతంలో మనం రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇవ్వచ్చు అనమాట ఇలాంటివి. ఒక ఒక పీట అట్లా పెట్టేసి తాంబూలంలో పెట్టి ఇచ్చినా సరే వాళ్ళ ఇంట్లో దేవుడిని పెట్టుకుంటారు కదా. సో నాకు మాత్రం చాలా బాగా నచ్చాయి పీటలు అయితే మాత్రం. సో ఇంకా పూజా మందిరం అంతా క్లీన్ చేసేసి బొట్లు పెట్టేశాను, పీటలు అవన్నీ కూడా అక్కడ పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా పూజ అయితే ఈవినింగ్ చేసుకుంటాను, అంటే ఇంకా చీకటి అవ్వకుండా పూజ చేయకూడదు కదా అందుకని. సో ఇంకా ఇవి చూపిద్దామని చెప్పి వచ్చాను. సో ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట. ఇది కూడా అండి అసలు ఎంత బాగుందంటే క్వాలిటీ. ఇది ఇత్తడివి కాదండి, ఇవన్నీ కూడా ఇత్తడి బ్రాస్ కాదు, బ్రాస్లో ఇది డూప్లికేట్ అనమాట. గోల్డ్లో డూప్లికేట్ ఎలా వస్తుందో ఇత్తడిలో డూప్లికేట్ ఇది. దీని ప్రైస్ అయితే అసలు చెప్తే షాక్ అవుతారు మీరు. 79 రూపీస్ అనమాట యాక్చువల్గా దీని ప్రైస్. ప్లస్ దీనికైతే డెలివరీ ఛార్జెస్ ఉన్నాయి 64 రూపీస్. టోటల్గా మనకి 120 రూపీస్ పడుతుంది. అంటే డెలివరీ ఛార్జెస్ కలిపే కదా మనం కౌంట్ చేసుకోవాలి. సో 120 రూపీస్ అనమాట. చాలా బాగుంది, చాలా వెయిట్ వచ్చింది, బరువుగా ఉంది కూడా. మనం చుట్టూ ప్రమిదలు పెట్టేసుకొని మధ్యలో పువ్వులతో డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇప్పుడే కానీ తెచ్చుకున్నాం అనుకోండి వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి ప్లస్ దీపావళి మూడిటికి కవర్ అయిపోతాయి కదా ఇవి. సో దివాళీకి కూడా ఇలాంటి దీపాలు ఎక్కువగా మనం పెడుతూ ఉంటాం కాబట్టి మూడిటికి కవర్ అయిపోతుంది. అందుకే ముందుగా తెప్పించుకున్నాను అనమాట. అసలు చాలా బాగుందండి ఇది కూడా. ఫస్ట్ అయితే 79 రూపీస్ అని చూసి షాక్ అయ్యా. తర్వాత డెలివరీ ఛార్జెస్ 64 రూపీస్ ఉన్నాయి. టోటల్గా మనకైతే 120 రూపీస్కి అయితే వచ్చింది అది. సో అది దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఆ తర్వాత ఇవి కూడా ఇది కూడా చాలా బాగున్నాయండి. ఇవి కూడా అంటే ప్లాస్టిక్ లాగా లేదు, మెటల్ లాగానే ఉందన్నమాట. వెయిట్ ఉన్నాయి మెటల్తోని, కానీ బ్రాస్ అయితే కాదు. సో చాలా బాగున్నాయి, మంచి ఫినిషింగ్, క్వాలిటీ చాలా బాగుంది. ఇవేంటి అంటే దీపాలు పెట్టుకునేవి. మనకి మామూలుగా ఇట్లా వస్తాయి కదా, పైన గ్లాస్ వస్తుంది. మనం ఇత్తడివి దీపాలు పెట్టుకున్నప్పుడు పైన రౌండ్గా చుట్టూరు దీపాలు కొండెక్కకుండా వస్తాయి కదా గ్లాసు. సో అవి యాక్చువల్గా అవి కూడా 2 ఆర్డర్ పెట్టాను, కాకపోతే ఒకటి మిస్ అయిపోయింది. అందుకని ఇంకొకటి కూడా రిటర్న్ పెట్టేశాను అనమాట. యాక్చువల్గా అవి చాలా నచ్చి పెట్టుకున్నాను, దీపాలు కొండెక్కకుండా ఉంటాయి కదా అని చెప్పి. కాకపోతే అవి మిస్ అయ్యాయి, మళ్ళీ రీఆర్డర్ చేశాను. ఇవి వచ్చేసి బయట తులసమ్మ దగ్గర కానీ లేదా వినాయకుడు ఉన్నాడు కదా మాకు మెటల్ దగ్గర, సో అక్కడ చిన్న పువ్వొత్తు దీపాలు ఉంటాయి కదా, ప్రమిదలో పెట్టేసి ఆ ప్రమిద అందులో పెట్టేసి ఇలా గనక పెట్టేస్తే లాక్ అయిపోద్ది. లాంతర్ లాగా ఉంది, తగిలించుకోవచ్చు. ఇది కూడా ఇప్పుడు పనిచేస్తుంది, ప్లస్ దివాళీ అప్పుడు కూడా పనిచేస్తుంది కదా అని చెప్పి తెప్పించుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇవి పేడ అండి, ఏమంటే పిడకలు అంటాం కదా, సో అది ఆవు పిడకలతో చేసిన ప్రమిదలు అనమాట. ఇవి మనం ధూపం వేస్తూ ఉంటాం కదా, సో దీంట్లో ధూప్ స్టిక్ పెట్టేస్తే చెక్క ఇంట్లో మంచిగా, అంటే మనకి ఇవి దొరకవు కదండి బొగ్గులు, అవి వెంటనే దొరకకపోతే శుభ్రంగా ఇలాగా ఆవు పిడకలతో ధూప్ స్టిక్స్ వెలిగించి పెట్టేస్తే చెక్క ఇల్లంతా ధూపం కూడా వచ్చేస్తుంది. ప్లస్ ఆవు పిడకలతో చేసినవి మంచివి అంటారు కదా, సో అందుకని చెప్పి తెప్పించా. ఇవి 50 ఉన్నట్లున్నాయి, నేను అది చూసుకోలేదు 50 ఉన్నాయో 100 ఉన్నాయో సరిగా చూడలేదు. కానీ దీని ప్రైస్ అయితే మాత్రం 120 130 అలా పడింది. సో నాకు అంత గుర్తులేదు, దీని లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. కానీ మంచిదే కదండి, ఆవు పేడతో అదే ఆవు పిడకలతో ఇల్లంతా ధూపం వేయడం చాలా మంచిది కూడా కదా. సో ఎవరికైనా కావాలి అని కూడా తెప్పించుకోండి. ఆ తర్వాత ఇది ఇంకోటి, సో డెకరేషన్కి పనిచేస్తుంది. అమ్మవారి ముందు పువ్వులు పెట్టి డెకరేట్ చేయడానికి చాలా బాగుంటుంది కదా. నాకైతే అసలు ఎంత బాగా నచ్చిందో చూడండి, ఫినిషింగ్ కూడా సేమ్ మనకి ఇత్తడివి లాగానే ఉన్నాయన్నమాట. కొంచెం మెయింటెనెన్స్ చేసాము అంటే బయట వదిలేయకుండా కొంచెం నీట్గా మెయింటైన్ చేసాము అంటే చాలా బాగున్నాయండి. వెయిట్ కూడా చాలా బాగుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 165 రూపీస్ పడింది మనకి, ఫ్రీ డెలివరీయే, దీనికి ఏం డెలివరీ ఛార్జెస్ లేవు. 165 రూపీస్ అనమాట. చాలా బాగుంది, నాకు కూడా ఇది భలే నచ్చేసింది అసలు.
చాలా వెయిట్ ఉంది. అసలు అంత వెయిట్ వస్తది అనుకోలేదు నేను. ఏదో లైట్ వెయిట్‌గా వస్తదేమోలే అని చెప్పేసి అనుకున్నాను. కానీ చాలా బరువుంది. సేమ్ ఇత్తడి లాగానే ఉంది. కానీ ఇత్తడి కాదులేండి. ఇత్తడి 150 రూపీస్‌కి, 165 రూపీస్‌కి రాదు కదా! సో, అది రౌండ్‌దనమాట. సో, ఇంకోటేంటంటే చూద్దాం అసలు క్వాలిటీ ఎలా వస్తదని ఒక 2, 3 పెట్టాను. ఇందాక చూపిచ్చింది అదొకటి, రౌండ్‌దొకటి, ఇదొచ్చేసి ఫ్లవర్‌దనమాట. సో, ఈ ఫ్లవర్ ఎందుకు తెప్పించాను అంటే కలుషం పెట్టుకోవడానికి. సో, మనం కలుషం మామూలుగా బియ్యం వేసి పెడతాం కదా కలుషము వ్రతం రోజు. సో, ఇది చూడండి తామర పువ్వులా ఉంది కదా! సో, దీని మధ్యలో బియ్యం పెట్టి దాని మీద చెంబు అవి కలుషం పెట్టి అమ్మవారికి పూజ చేసుకుంటాం కదా కలుషం చెంబు పెట్టడానికి అని చెప్పి తెప్పించా అది. ప్లస్ మనం డెకరేషన్‌కి కూడా వాడుకోవచ్చు. ఫ్లవర్స్ అవన్నీ పెట్టి దీపాలు అవి పెట్టుకొని అది డెకరేషన్‌కి కూడా యూజ్ చేయొచ్చు. సో, నాకైతే ఈ రెండిట్లో ఏదైనా ఫస్ట్ ఒకటి తీసుకుందాం అనుకున్నాను. తర్వాత 2 నచ్చేసాయి. అందుకే రౌండ్‌ది ఉంచేసుకుంటున్నాను. అలాగే ఫ్లవర్‌ది కూడా నేనే ఉంచేసా. అండ్ ఫ్లవర్ ప్రైస్ వచ్చేసి అంటే ఫ్లవర్ బౌల్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అండి. రౌండ్‌గా ఉంది కదా! సో, దాని ప్రైస్ వచ్చేసి 165 రూపీస్ అనమాట. 2 కూడా చాలా వెయిట్ ఉన్నాయండి అసలు. అది ఏం మెటలో నాకు తెలీదు గానీ చాలా బరువున్నాయి. కానీ ఐరన్ అయితే కాదు. అదైతే చెప్పగలను. ఎందుకంటే పూజల్లో ఇనుప వస్తువులు వాడకూడదు అలా అంటారు కదా! ఐరన్ అయితే కాదివి. సో, అంతవరకు చెప్పగలను. ఆ తర్వాత ఇదొచ్చేసి విగ్రహాలు ఏదైనా అమ్మవారి విగ్రహం పెడదాం అని చెప్పేసి నాకు బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ అనమాట. అంటే 205 రూపీస్. బాగుంది కదా! అంటే ఏమంటారు దీన్ని? సింహాసనం ఏదో అంటారు కదా! సో, మనం పైన ఆ గొడుగు అలా పెట్టొచ్చు. లేదు అనుకుంటే తీసేయొచ్చు. ఇదిగోండి ఇట్లా వెనకాలేమో ఏనుగులు అవి వచ్చాయి. ఫినిషింగ్ కూడా బాగుంది కదా! అంటే మీకు చూస్తేనే అర్థమవుతుండొచ్చు. ఫినిషింగ్ అంతా కూడా నీట్‌గా ఉంది. మధ్యలో ఆ రెడ్ కార్పెట్ అలా వచ్చి చాలా బాగుందండి. ఇది కూడా చాలా వెయిట్ ఉంది యాక్చువల్‌గా. 200 రూపీసు. అంటే పూజలప్పుడు కానీ లేకపోతే పూజా మందిరంలో కొంచెం డెకరేటివ్ పీస్ లాగా ఉంటది. బాగుందనిపించింది నాకెందుకో. సో, అందుకని చెప్పి ఇది కూడా తెప్పించుకున్నాను. బాగుంది. అంటే ఫినిషింగ్ బాగుంది. ప్లస్ విగ్రహాలు ఏవైనా పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి విగ్రహం కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ నేను అనుకుంటున్నాను శ్రీ మహావిష్ణువు ఇలా పడుకొని ఉంటారు కదా పడగతోటి. అంటే ఇట్లా ఏమంటారు శ్రీ మహావిష్ణువేనా? ఆ విగ్రహం ఒకటి చూసానన్నమాట బయట బ్రాస్‌లో. లాస్ట్ ఇయర్ తీసుకుందాం అనుకున్నాను. తీసుకోలేకపోయాను. ఆ విగ్రహం గనకైతే ఈ సింహాసనం మీద అలా పెడితే చాలా బాగుంటుంది. సో, అందుకని చెప్పేసి తెప్పించుకున్నానన్నమాట. అది తెచ్చుకోవాలి ఆ విగ్రహము. లాస్ట్ ఇయర్ తెచ్చుకుందాం అనుకున్నాను కానీ కొనుక్కోలేకపోయాను. సో, ఇప్పుడైతే తెచ్చుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఇదొచ్చేసి బ్రాస్ ఐటము. ఈ కర్పూరం హారతిస్తాం కదా! సో, అదనమాట. ఇది బాగుంది యాక్చువల్‌గా. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. బ్రాస్ చీప్ బ్రాస్ ఏం కాదు. ఒరిజినల్ బ్రాసే. ఇత్తడిదే. బాగుంది. కాకపోతే కొంచెం బుల్లిగా ఉంది. అంటే చిన్నదిగా ఉందన్నమాట. సో, దీని ప్రైస్ వచ్చేసి ఎంత 114 రూపీస్ అనమాట. 114 రూపీస్. అదే 114 రూపీస్ ఇది. సో, ఇదిగోండి ఇలా ఉంది. చేయి కాలకుండా చెక్కతో వచ్చింది. బాగుంది. చిన్నదిగా అంటే మనకి దీపం లాగానే ఉంది యాక్చువల్‌గా. కానీ బాగుంది. కర్పూరం అనేది కొంచెం మనకి చిన్నగా ఉన్నా సరే చేతులు కాలుతాయి కదా! ఇదేంటంటే చేయి కాలకుండా బాగుంది. కాకపోతే కొంచెం చిన్నదిగా ఉంది. సో, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తెప్పించుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు మాత్రం ప్రతి ఐటెం చాలా బాగా నచ్చింది. అందుకే ఏది రిటర్న్ చేయకుండా అన్నీ ఉంచేసుకున్నానన్నమాట. అంత బాగా నచ్చాయి నాకైతే. ఇంకా కొన్ని పెట్టాను. కాకపోతే అవి రావడానికి టైం పడుతుంది. సో, ఈ లోపల సేల్ అయిపోతుంది కదా! అందుకని చెప్పి ఒకసారి మీకు చెప్దాంలే అని చెప్పి అంటే మీషోలో సేల్ నడుస్తుంది కదా 2021. సో, అందుకని చెప్దాం అనిపించి చెప్పా. త్వరగా కొంచెం వీడియో తీసానన్నమాట. సో, మిగతా వచ్చినవి తర్వాత చెప్తానులేండి. అంటే తర్వాత చూపిస్తాను. ఆ తర్వాత ఇంకో పిల్లల కోసం అయితే పాలు పెట్టేశాను స్టవ్ మీద. వాళ్ళ ఆకలి అంటారు కదా! సో, సింపుల్‌గా అయిపోద్ది కదా అని చెప్పేసి పాప్కార్న్ చేస్తున్నాను. అయితే 2 రకాల పాప్కార్న్ చేస్తున్నా. ఒకటి నార్మల్ పాప్కార్న్, ఇంకొకటి క్యారమెల్ పాప్కార్న్ అనమాట. అంటే స్వీట్ పాప్కార్న్. అంటే బెల్లంతో చేస్తాం. మామూలుగా క్యారమెల్ అంటే పంచదారతో చేస్తాము. సో, ఇక్కడ ఏంటంటే నేను పంచదార కాకుండా బెల్లంతో చేస్తున్నాను అనమాట. బెల్లం క్యారమెల్ అనమాట. సో, ఇదేంటంటే మామయ్యకి ఇచ్చాను. 1 కేజీ బెల్లం ఇది. కేజీ బెల్లం దిమ్ముంటే అదంతా కట్ చేసి ఇచ్చారు. అదే చితక్కొట్టి ఇచ్చారనమాట మామయ్య. సో, అదంతా కూడా ఇలా బాక్స్లో అయితే వేసి పెట్టుకుంటున్నా. మీకు చెప్పాను కదా
టీలో కూడా ఇంక నేను పంచదార ఇదివరకు కూడా యాక్చువల్‌గా నేను టీలో బెల్లమే వాడేదాన్ని. ఇలా చితక్కొట్టడం బద్ధకం వచ్చి మీరన్నారు డీమార్ట్‌లో బెల్లం పౌడర్ కూడా దొరుకుతదక్క అని నాకు కనిపించలేదండి. ఇంకా నార్మల్ షాప్స్‌లో అయితే బెల్లం పౌడర్ దొరకట్లేదు. బెల్లం దిమ్మలే దొరుకుతున్నాయి. సో, ఇంక అందుకని చెప్పి బెల్లం దిమ్మే తెచ్చుకున్నాను ఈసారి. బద్ధకించకుండా మామయ్యకి చెప్తే కొంచెం కట్ చేసి ఇచ్చారు. చితక్కొట్టిస్తే అదంతా బాక్స్‌లో ఏసి పెట్టుకున్నా. కొంచెం మాత్రం ఇప్పుడు తీసి పెట్టుకున్నాననమాట. ఇంక ఇక్కడేమో కడాయిలో మీకు కొలత చెప్పలేదు కదా! పాప్‌కార్న్ ఒక కప్పు తీసుకున్నాను. అందులో 3/4 కప్పు ఆయిల్ తీసుకున్నానండి. ఎంతైతే పాప్‌కార్న్ గింజలు తీసుకున్నానో దాంట్లో 3/4 కప్పు. మీరు కావాలి అంటే సమానంగా కూడా తీసుకోవచ్చు ఆయిలు. బావుంటది ఇంకా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయన్నమాట పాప్‌కార్న్ ఆయిల్ కరెక్ట్‌గా వేసుకుంటే. నేను కొంచెం తగ్గించి అయితే వేశాను ఆయిలు. సో, వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో పెడితే మనకి పాప్‌కార్న్ అయితే తయారైపోద్ది కదా! సో, ఒక దాంట్లో మాత్రం సాల్ట్ ఏసి పిల్లలకి ఇచ్చేస్తున్నాను ఇప్పుడు తినడానికి. మిగతా పాప్‌కార్న్ మాత్రం కొంచెం క్యారమెల్ పాప్‌కార్న్ చేస్తే ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు స్వీటు, సో, ఆ పాప్‌కార్న్ తినొచ్చు కదా అని చెప్పి ఇంకేం స్వీట్ చేయాలో అర్థం కావట్లేదు. పిల్లలు క్యారమెల్ పాప్‌కార్న్ అయితే తింటారు. ప్లస్ నాకు కూడా చాలా ఇష్టం క్యారమెల్ పాప్‌కార్న్ అంటే. సో, అందుకని చెప్పేసి క్యారమెల్ పాప్‌కార్న్ అయితే చేస్తున్నా. సో, ఈ పాప్‌కార్న్‌లో కొంచెం సాల్ట్ ఏసి పిల్లలకి ఇచ్చేసాను. ఇదొచ్చేసి హాఫ్ అంటే 100 గ్రాములు పాప్‌కార్న్‌తో ఇలా అయ్యాయన్నమాట. మామూలుగా ఇప్పుడు నేను చేసింది ఎంతంటే 200 గ్రామ్స్ ప్యాకెట్ ఉంటది కదా! సో, ఆ ప్యాకెట్ పాప్‌కార్న్ మొత్తం చేసేసా 200 గ్రామ్స్. అందులో హాఫ్ అయితే పిల్లలకి ఇచ్చేసాను కదా పాప్‌కార్న్. ఇంకొక హాఫ్ పాప్‌కార్న్ అంటే 100 గ్రాముల పాప్‌కార్న్ అనమాట అది. 100 గ్రాముల పాప్‌కార్న్‌కి డబల్ బెల్లం తీసుకోవాలి మనం. అంటే 200 గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి. సో, నేను అంచనాగా తీసుకున్నాను. మీరు కూడా అంచనాగా చూడండి. కానీ కొలతగా చెప్పాలి అంటే మాత్రం మీరు ఎంత పాప్‌కార్న్ తీసుకుంటే దానికి డబల్ బెల్లం అయితే ఉండాలి. అప్పుడే బావుంటది. సో, బెల్లం అయితే కొంచెం వాటర్ ఏసుకొని కరిగించేసి మనకి పాకము చాలా గట్టి పాకం మనం చూడండి పల్లి ఉండలు చేస్తాం కదా! పల్లి ఉండలు, కమ్మర్ కట్ అలాంటివి చేస్తూ ఉంటాము. సో, టంగ్ అని సౌండ్ వస్తది కదా! అట్లా ఉండాలన్నమాట పాకము. సో, ఎక్కువ వాటర్ ఏయకండి. కొంచెం వాటర్ ఏస్తే చాలు త్వరగా పాకం వచ్చేస్తది. ఆ తర్వాత ఇదిగోండి ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం పాకం వేసి చూస్తే ఇదిగోండి ఇట్లా అనమాట. ఇట్లా రావాలి. ఇట్లా దీంట్లో వేస్తే ఇట్లా టంగ్ అని సౌండ్ రావాలన్నమాట. అలా అవ్వాలి పాకము. సో, అలా అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే మీరు కావాలి అనుకుంటే అందులో డైరెక్ట్‌గా మీరు పాప్‌కార్న్ కలిపేసుకోవచ్చు. కానీ ఇంకా ఫ్లఫీగా అంటే తినేటప్పుడు నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలి అన్నట్లుగా అనిపిస్తే మాత్రం ఇందులో ఒక పావు స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా ఉంటుంది కదా! చూడండి మనం ఇడ్లీ, దోస పిండిల్లో వేసుకునే బేకింగ్ సోడా ఒక చిటికెడు వేయండి. ఎక్కువ వేయొద్దు. ఇది బేకింగ్ పౌడర్ కాబట్టి పావు స్పూన్ వేసాను. లేదు బేకింగ్ సోడా అయితే మాత్రం ఒక చిటికెడు అలా వేయండి అంతే. ఎక్కువ వేస్తే మాత్రం నోరు మళ్ళీ పొక్కిపోతుంది. టేస్ట్ కూడా మారిపోతుంది. సో, అది. బేకింగ్ పౌడర్ ఏంటంటే మరీ అంత పవర్ ఉండదు దానికి. సో, అందుకని చెప్పి నేను ఒక పావు స్పూన్ అలా వేసుకున్నా. సో, రెండిట్లో ఏదైనా వేయండి. కానీ సోడా మాత్రం తగ్గించి వేసుకోండి. వేసేసిన తర్వాత స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచి పాప్‌కార్న్ వేసి వెంటనే కలిపేయాలండి మొత్తం అంతానా. లేదంటే అంటే ఆ క్యారమెల్ అంతా కూడా గట్టిగా అయిపోతది. సో, ఫాస్ట్‌గా పాప్‌కార్న్ అంతా కలిపేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అవుతది కదా! సో, అంటే వేడిగానే ఉండాలి. సో, వేడిగా ఉన్నప్పుడే ఈ పాప్‌కార్న్ అంతా కూడాను మరీ చల్లారిపోయే వరకు అలాగే కడాయిలో వదిలేసారనుకోండి అదంతా ముద్దగా అయిపోయి ఇంక ఇట్లా రాదనమాట విడివిడిగా. సో, అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా కొంచెం తీసేసుకొని ఇలా సెపరేట్ చేశారనుకోండి అప్పుడు మీకు విడివిడిగా ఉంటది. అంటే నార్మల్ టైంలో మనం మొత్తం ముద్దలాగా తినలేం కదా! పాప్‌కార్న్‌గా ఉంటే బావుంటది తినడానికి. సో, అప్పుడు ఏంటి అంటే వేడి మీదే మనం ఇట్లాగా చేసుకోవాలన్నమాట. లేదు అనుకుంటే అలా ముద్దలాగా అయిపోద్ది. అప్పుడు ఎలా అంటే విరుచుకొని తినాలి. సో, అందుకే నేనేంటి వేడి మీదే ఇట్లా చేసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఒక బాక్స్‌లో అయితే వేసుకుంటున్నా. ఇది బాక్స్‌లో వేసినప్పుడు అంటుకొని ఉంటాయి అన్నీ. కానీ మనం తీయంగానే విడివిడిగా వచ్చేస్తాయి. అదే మనం వేడి మీద గనుక విడివిడిగా చేయలేదనుకోండి ఇంక అలా గట్టిగా స్టక్ అయిపోతదనమాట. ఇలా విడివిడిగా రావు. కాబట్టి వేడి మీద మనం సెపరేట్ చేసుకుంటే వచ్చేస్తది. సో, అవన్నీ కూడా ఇలా బాక్స్‌లో వేసి గాలి పోకుండా టైట్‌గా వేసి పెట్టుకుంటే చాలా బావుంటాయండి. ఒక 1 వీక్ అయినా సరే బాగా క్రిస్పీగా జ్యూసీగా
స్వీట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారైనా క్యారమెల్ పాప్కార్న్. పిల్లలు మాత్రం చాలా ఎగిరి గంతేసి తింటారు. నాకైతే చాలా ఇష్టం క్యారమెల్ పాప్కార్న్. సో నేను కూడా కొన్ని తినేసానులేండి. ఆ తర్వాత పాలు కాచాను కదా, సో కొన్ని పాలైతే దేవుడి కోసం అని చెప్పేసి కొన్ని సపరేట్గా తీసేసి అందులో కొంచెం బెల్లం ముక్క కలిపేసి ఇలా దేవుడి దగ్గర అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. 5:30 అయ్యింది, ఇంకా పూజ చేసుకోవచ్చులే అని చెప్పి పూజ చేస్తున్నా. మేడ మీద ఎల్లో కలర్ పువ్వులు ఉంటేను అవన్నీ తెచ్చుకొని ఇంకా పెట్టేసి పూజ చేసుకుంటున్నా. కర్టన్స్ అవన్నీ నిన్న వాష్ చేశానండి, ఇంకా వేయలేదు కర్టన్స్. రేపు వేయాలి, వాళ్ళంతా పూజ దగ్గర అట్లా అయిపోయింది కదా. సో ఇంకా రేపు ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట కర్టన్స్ అవంతా కూడా. సో ఇంక ఇక్కడైతే నేను అవన్నీ పెట్టేసి సింపుల్గా పూజ అయితే చేసేసుకుంటా ఉన్నాను. తొలి ఏకాదశి రోజు పూజ చేసుకోలేదండి, చేసుకోకూడదని చెప్పి ఇంకా చేసుకోలేదు ఆ రోజు. సో ఆ రోజంతా క్లీనింగ్ తోటే అయిపోయింది అనమాట. సో తొలి ఏకాదశి రోజు కాకుండా పక్క రోజు పూజ అయితే చేసుకున్నాను. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, నేనైతే వ్లాగ్ని ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో మీకైతే వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.